ఖచ్చితంగా 14 దాటితే మాత్రం తెలంగాణ మనకు రాదు అన్న ఒక తెగింపు, ఆ తెగింపుతోటి రైలు రోకోలు చేసినా, రాస్తా రోకోలు చేసినా, సడక్ బంధులు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా, పోలీసు లాఠీ చార్జీలు జరిగినా కూడా ఎక్కడ కూడా ఎవరు బెదరలేదు. అందుకే ఈరోజు విద్యార్థులారా, ఏ శ్రమతోటి మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్పంచుకున్నారో మీరు, మీ సోదరులందరూ, మీ సీనియర్స్ అందరూ, ఈరోజు ఆ ఫలాలు మనకు అందుతున్నాయా లేదా అని కూడా మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఒక కుటుంబం చేస్తేనో, ఒక పార్టీ చేస్తేనో, ఒక వ్యక్తి చేస్తేనో తెలంగాణ రాలే. ఇది మన ప్రజలందరికీ కూడా మళ్ళొకసారి చెప్పాల్సిన అవసరం ఉంది. పోనీ అధికారం వాళ్ళు అనుభవించినా మాకు అభ్యంతరం లేదు, ఎవరో ఒకరు ముఖ్యమంత్రి కావాల్సిందే, మంత్రులు కావాల్సిందే. కానీ దేనికోసం తెలంగాణ మనం కోరుకున్నామో ఆ వైపుగా ప్రభుత్వం నడవకుంటే మాత్రం ఖచ్చితంగా నిలదీయాల్సిన బాధ్యత తెలంగాణ కోసం ముందు వరుసలో ఉండి పోరాడిన వాళ్ళ మీదనే ప్రథమ బాధ్యత ఉంటుందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. అందుకే ఆ బాధ్యత కోసమే ఈరోజు ఎవరికి గుర్తులేని అంశాలను కూడా మళ్ళీ ప్రజల మధ్యలో పెట్టాలన్న ఉద్దేశంతో డిసెంబర్ 9th రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర అన్న దాంతో ఒక చర్చను తీసుకొచ్చినాం ప్రజల మధ్యలో. మళ్ళీ ఈ రోజు కూడా 23వ తేదీ యూటర్న్ తీసుకున్న తేదీ కేంద్ర ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. మళ్ళీ ఒక రోజు ఈ యూటర్న్ తర్వాత టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చేసిన ప్రయత్నం మళ్ళీ జీరోకి వచ్చిన తర్వాత తెలంగాణ సాధన ఎట్లా సాధ్యమైంది అనే అంశంలో మళ్ళీ ఒకసారి చర్చ జరగాలి. అందుకు పాత్రదారులు, సూత్రధారులు ఎవరెవరు అనేది ప్రజల మధ్య చర్చ ఉండాలి. అందులో ప్రజా కళాకారుల పాత్ర ఏంది, మన విమలక్క పాత్ర ఏంది, ఇంకా గద్దరన్న పాత్ర ఏంది, చెరు సుధాకర్ గారి విరోచిత నగరేకల్ పోరాటం పాత్ర ఏంది, పీడీ యాక్ట్లకు కూడా కాదని చెప్పి పోరాటంలో ఎట్లా ప్రజలు పాల్గొన్నారు. అంటే నాయకత్వం అనేది పార్టీల బయట ఉన్న నాయకత్వం ఒక బ్రహ్మాండమైన తెగింపుతో, తెగువతో ఉన్న నాయకత్వం అందిస్తూ ఉంటే, పార్టీలలో ఉన్న నాయకత్వం దిగజాడు నాయకత్వము, ముఖ్యమంత్రులకు బెదిరి, ప్రధానమంత్రులకు బెదిరి, తెలంగాణ ఉద్యమంలో ఉంటూనే కనుక బ్యాక్ స్టాబింగ్ చేసే నాయకత్వం అటువైపు ఉన్నది. కానీ చిట్ట చివరకు ప్రజా నాయకత్వమే గెలిచింది. ప్రజాబాహుల్యంలో ఉన్న ఆశ, కోరిక ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో శ్వాస పీల్చుకునే విధంగా తయారు చేసింది. కానీ ఇక్కడ సీమాంధ్ర ప్రభుత్వంలో ఉద్యమ సమయంలో ఉన్న నిర్బంధం కంటే కూడా తీవ్రమైన నిర్బంధం ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. దీనికి మనం అడ్డుకట్ట వేయకుంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక హిట్లర్ లాగా ఒక ఫాసిస్టు పాలన ఈ తెలంగాణలో అమలు కాబోతా ఉంది. ఇంకా భయంకరంగా 2.5 సంవత్సరాల ఈ పాలన చూసినాం. ఇప్పుడు గొంతులు లేవకుంటే ఆ గొంతు కూడా ఒక గొంతులు 2 గొంతులు లేస్తే కాదు, 100,000గా పిడికిళ్ళు లేవాలి. ఈ ప్రభుత్వ తీరును వ్యతిరేకించాలి. అప్పుడే మనం బట్టగట్టగలుగుతాము. అప్పుడే ఈ తెలంగాణ మనం ఎందుకు చేస్తున్నామో, ఎందుకు కోరుకుంటున్నామో అది తెలంగాణ ఆ వైపుగా ఈ ప్రభుత్వాలను తీసుకుపోగలుగుతాం. ఇంకొక విషయం స్పష్టంగా సుధాకర్ అన్న కానీ, మేము కానీ, మాతో ఉన్న సహచరులు కానీ, ఈ రాష్ట్రంలో సంప్రదాయ పార్టీలు తెలంగాణ ఉద్దేశాన్ని మరుగున పరుస్తూ ఉన్నాయి. తెలంగాణలో వచ్చిన యువ నాయకత్వాన్ని, నిస్వార్థ నాయకత్వాన్ని ప్రజాక్షేత్రంలో నిలబెట్టడానికి ఈ పార్టీలు వెనకంజ వేస్తూ ఉన్నాయి. తెలంగాణ వచ్చినాక కూడా అదే పాతతరం నాయకులు మన ముందు కనబడతా ఉన్నారు. అదే కబ్జాకోరులు, అవే అవినీతి పరులు, అదే లంచగొడితనం, ఏమాత్రం సేవాభావం లేని వాళ్ళు, ప్రజలను భయభ్రాంతులు చేసి ఎన్నికల్లో గెలిచే వాళ్ళు, కోట్ల రూపాయల డబ్బు పెట్టి గెలిచేవాళ్ళు, వాళ్ళే మళ్ళా ఈరోజు ప్రజాక్షేత్రంలో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోతున్నప్పుడు మరి ఇంత సాధించుకొని తెలంగాణ రాష్ట్రం తెచ్చుకొని ఇంతమంది నాయకులను తయారు చేసుకున్న మనం నిస్వార్థంగా తెలంగాణ ఉద్యమంలో గుర్కొచ్చిన వాళ్ళు, వాళ్ళకు కూడా అవకాశం కల్పించాల్సిన అవసరం ఉంది. అందుకోసమే ఖచ్చితంగా ఒక ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్, కేవలం తెలంగాణ ఉద్యమకారులు, సామాజిక శక్తులందరినీ ఏకం చేసి ప్రజల ముందుకు తీసుకుపోవాలన్న ఆలోచనతోటే 2017 జూన్ 2 నాటికి ఒక సంపూర్ణ స్వరూపంతో మీ ముందుకు రావాలన్న తాపత్రయంతో ఈ రోజు తెలంగాణలో ఉన్న నాయకత్వాన్ని అందరినీ కూడా కదిలించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. దానికి మీ అందరి సహకారం ఇస్తారన్న ఆశతో, ఒక గట్టి సంకల్పంతో నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తా ఉన్నా. జై హింద్.